ఏదో రివ్యూ అంటే మా సెక్రటరీనో మా కమిషనరో లేకపోతే మా హెచ్ఓడిలో ఓ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేసుకొని వస్తారు, రకరకాల ఫిగర్స్ అందులో యాడ్ చేసి. అవన్నీ డిపార్ట్మెంట్ స్థాయిలో చర్చించుకొని దానిపైన విధి విధానాలు తయారు చేసుకొని, అడ్మినిస్ట్రేటర్ అనేవాడు విధి విధానాలు తయారు చేసుకొని ఆ విధి విధానాలు ప్రజలకు తెలియజెప్పాలి. ఆ విధి విధానాన్ని జీవోల రూపంలో ఇవ్వాలి, లేకపోతే చట్టం చేయాలి. ఆ విధి విధానాలు ఎలా ఇంప్లిమెంట్ చేయాలన్నటువంటి దాన్ని అధికారులకు చెప్పాలి. అదంతా వదిలేసి అధికారులు ఆయన ప్రజెంట్ చేసినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తీసుకొచ్చి ప్రజలకు చూపిస్తున్నారు ముఖ్యమంత్రి గారు. అన్నీ ఎవరికి కావాలండి? నాకు అర్థం కాదవి. అలాంటి పాఠాలు వాట్సాప్లోను యూట్యూబ్లోను కొన్ని లక్షలు ఉంటాయి. చంద్రబాబు గారు ఇది ముందు మీరు గమనించాలి. మీరు చెప్పినటువంటి పాఠాలు కొన్ని లక్షల పాఠాలు ఉంటాయి యూట్యూబ్లో. అధికారులు మీకు ఇచ్చిన ప్రజెంటేషన్ తీసుకొచ్చి మీరు మాకు చూపిస్తారా? అధికారులు మీకు ఇచ్చిన ప్రజెంటేషన్ని మీరు ఎసిమ్యులేట్ చేసుకొని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని మీరు ఏ రకమైన విధి విధానాలు మీరు చేద్దాం అనుకుంటున్నారో ఆ ఎస్ఓపి అని కింద మీద పడి చెప్తున్నారు కదా, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అని. ఆ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఏంటో మాకు చెప్పండి, అవి చాలు మాకు. అవన్నీ మాకు అక్కర్లేదు. మాకు పోనీ ఒక మాట అడుగుతున్నాను నేను, మీరు చెప్పిన గంటన్నర ప్రజెంటేషన్లో 4 విధానాలట. డిసీజ్ బర్డెన్ అండ్ ప్రివలెన్స్ ఐడెంటిఫై చేస్తారట, దాని మీద ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తారట. ఆ యాక్షన్ ప్లాన్ ఏంటో చెప్పరు మనం. డిజిటల్ నెర్వ్ సెంటర్ కుప్పంలో పెడతారట, అక్కడి నుంచి చిత్తూరు జిల్లా, అక్కడి నుంచి రాష్ట్రం మొత్తం దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారట. చెప్తాను వీటన్నిటి గురించి కూడా. మీరు ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో పీపీపీ మోడ్లో 100 to 300 బెడ్ హాస్పిటల్స్ పెడతారట. అలాగే అమరావతిలో ఒక మెగా మెడిసిటీ పెడతారట. దీస్ ఆర్ ద 4 things వాట్ అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ప్రెజెంటెడ్ టుడే. నాకు అర్థం కాని విషయం ఏంటి? డిసీజ్ బర్డెను, ప్రివలెన్స్, ఈ ఏ జబ్బు ఎంతమందికి ఉన్నది, ఎన్ని లక్షల మందికి ఉన్నది, దీని ఇన్సిడెన్స్ ఎంత, దీని ప్రివలెన్స్ ఎంత, దీని మోర్టాలిటీ ఎంత, ఇవన్నీ తెలిసిన బాగోతాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ చంద్రబాబు నాయుడు గారికి తెలియని విషయం ఒకటి చెప్తాను. ప్రైమరీ ప్రివెన్షన్ బాగా ప్రధానమైనటువంటిదని, ప్రైమరీ ప్రివెన్షన్ అంటే ప్రైమరీ కేర్ బలంగా ఉంటే ప్రజలు జబ్బులు బారిన పడేటటువంటి పరిస్థితులు ఉండవని జగన్మోహన్ రెడ్డి గారు ముందుగానే గుర్తించి ఆ ప్రైమరీ కేర్ ఏదైతే మీరు ఎన్ని చెప్పారు, ఐడెంటిఫికేషన్ డిసీజ్ ఐడెంటిఫికేషన్ అని చెప్పి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అని ఇవన్నీ రకరకాలు చెప్పినారు కదా, వాటన్నిటిని కలిపి మనం ప్రైమరీ కేర్ అంటాం. ఆ ప్రైమరీ కేర్ బలోపేతం చేయడం కోసమనే ప్రతి గ్రామంలో కూడా మనం ఒక విలేజ్ హెల్త్ సెంటర్ అని పెట్టినాం. ఆ విలేజ్ హెల్త్ సెంటర్లో ఒక కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ అని వేసాం. ఎక్కడ కూడా వేకెన్సీ ఉండదు. స్టాఫ్ నర్సులను పెట్టాం. ప్రతి మండలానికి 2 పిహెచ్సీలు ఉండాలని చెప్పి ఒక స్టాండర్డ్ తీసుకున్నాం. ప్రతి పిహెచ్సిలో 2 మెడికల్ ఆఫీసర్లు ఉండాలని చెప్పి ఒక స్టాండర్డైజేషన్ చేసాం. ఆ మాదిరి కొత్తగా 89 పిహెచ్సీలు కట్టాం రాష్ట్ర వ్యాప్తంగా. అన్ని సిహెచ్సీలు అంటే కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ నాడు నేడు కింద బాగు చేసాం. పిహెచ్సీలు సిహెచ్సీలు అన్నింటినీ కూడా. నాకు అర్థం కాదు, ప్రతి సిటిజన్, ప్రతి పౌరుడి యొక్క హెల్త్ డేటా మన దగ్గర ఉండాలని ఆరోగ్య సురక్ష అన్నటువంటి ఒక ప్రోగ్రాం తీసుకొచ్చి, ప్లీజ్ మార్క్ మై వర్డ్, ఆరోగ్య సురక్ష అనే ఒక ప్రోగ్రాం తీసుకొచ్చి ఇంటికి కూడా వెళ్ళి సర్వే చేసాం. మనం పేషెంట్ మన దగ్గరికి వచ్చి నాకు చెక్ చేయండి అని అడగడం కాదు, రావడం లేదని, నచ్చినోడు వస్తున్నాడు, నచ్చినోడు రావడం లేదు, డిసీజ్ బర్డెన్ అలాగే ఉండిపోతుంది, వాస్తవాలు తెలియడం లేదు, రియలిస్టిక్ ఫిగర్స్ తెలియడం లేదని మనమే ఇంటికి పంపించాం. మన స్టాఫ్ నర్స్ని, మన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ని ప్రతి ఇంటింటికి కూడా వెళ్ళి తలుపు కొట్టి ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమందిని బయటకు తీసుకొచ్చి వాళ్ళ బీపీలు చూసి, వాళ్ళకి షుగర్లు చెక్ చేసి, వాళ్ళకు ఒక డిజిటల్ హెల్త్ కార్డ్ తయారు చేసి ఒక యాప్లోనే, ఆరోగ్య సురక్ష యాప్లోనే అన్నిటినీ కూడా యాప్లోనే డిజిటలైజ్ చేసి వాళ్ళ డేటా అంతా కూడా 1,43,00,000 ఫ్యామిలీస్ కూడా స్మార్ట్ హెల్త్ కార్డులు ఇచ్చాం. 1,43,00,000 కుటుంబాలకి
స్మార్ట్ హెల్త్ కార్డులు ఇచ్చామంటే అందులో వాళ్ళ కుటుంబాలకు సంబంధించినటువంటి డిజిటల్ హెల్త్ డేటా స్టోర్ అయి ఉన్నది. ఇది ఆరోగ్య సురక్ష అని చెప్పి 2 నెలల పాటు కంటిన్యూస్గా ఒక ప్రోగ్రాం పెట్టుకొని 2 నెలలు 3 నెలలు పెట్టి ఆ తర్వాత మళ్ళీ దాన్ని పెట్టి టోటల్ హెల్త్ రికార్డ్స్ని డిజిటలైజ్ చేసి స్మార్ట్ కార్డులు ఇచ్చాం మనం. ఇది కాకుండా ఫ్యామిలీ ఫిజిషియన్ అని కాన్సెప్ట్ పెట్టి ప్రతి 2 వారాలకి ఒక డాక్టర్ ఆ ఊరెళ్ళి ఆ బీపీ ఉన్నోడికి, షుగర్ ఉన్నోడికి, లేకపోతే ఇంకోటి రక్తహీనత ఉన్నోడికి ఏం జబ్బులుంటే ఆ జబ్బులు ఉన్నోళ్ళని పట్టుకొని తీసుకొచ్చాడు కూర్చోబెట్టి వాళ్ళందరూ పరీక్షలు చేసి అవసరమైన మందులు ఇచ్చి ఆ మందులు లేకపోతే కొరియర్లో వాళ్ళకి మందులు పంపించి రిఫరల్ చేయాల్సి వస్తే అక్కడి నుంచే రిఫరల్ చేయించి ప్రతి కుటుంబానికి కూడా ఆరోగ్య భరోసా కల్పించినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆన్గోయింగ్ ప్రోగ్రామ్స్ అన్ని విడిచిపెట్టేశారు మీరు, నాశనం చేసేసారు, సర్వనాశనం చేసేసారు. ఆన్గోయింగ్ ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా కేవలం కక్షతోని జగన్మోహన్ రెడ్డి గారు చేసింది నేను ఎందుకు చేయాలా, మంచి పని చేయాలా, మంచి పని క్యారీ ఫార్వర్డ్ చేయాలా, మంచి ప్రాజెక్ట్ మంచి ప్రోగ్రామ్ని కంటిన్యూ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే మీ హెల్త్ సెక్రటరీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా హెల్త్ సెక్రటరీ కదా, కృష్ణబాబు గారే కదా, ఆయనకి తెలీదా, ఆయన మీకు చెప్పలేదా? అన్నిటినీ ఒక 1 ఇయర్ పాటు హైబర్నేషన్లో పెట్టేసి జనాలను వాళ్ళ మానానికి వాళ్ళని సస్తే సావండి అని చెప్పి విడిచిపెట్టేసి ఆరోగ్యశ్రీ బకాయి చెల్లించకుండా చివరికి ఆరోగ్యశ్రీ దుకాణం కూడా తాళం వేసి ఈరోజు వచ్చి 1.5 గంట పాటు నాగరాజ్ కబుర్లు చెప్తావారు. ఏంటిది నాకు అర్థమవుతుంది. ప్రతి నియోజకవర్గంలో పీపీపీ మోడ్లో ఒక హాస్పిటల్ పెట్టిస్తారట. మరి ఇప్పుడున్న ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఏం చేస్తారయ్యా? 30 పడకల ఆసుపత్రులని, 50 పడకల ఆసుపత్రులని, 100 పడకల ఆసుపత్రులని, 200 పడకల ఆసుపత్రులని ఇవన్నిటిని ఏం చేస్తారు మీరు? ఇవి అమ్మేస్తారా మెడికల్ కాలేజీ లాగా? టూలెట్ బోర్డులు పెట్టేయండి ఇటు కూడాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగా నాడు నేడు కింద బ్రహ్మాండంగా తయారు చేసినారు కదా వీటన్నిటిని కూడా. టూలెట్ బోర్డులు పెట్టేయండి. గంటన్నర సేపు మాట్లాడారు. మీరు మాట్లాడిన దానిలో ఎక్కడైనా పేద ప్రజలకి ఫలానాది ఉచితంగా మేము చేస్తామని మీరు చెప్పగలిగారా?